ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి ఇంకా స్టోరీస్ నేను ఎక్కువ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎన్నో మరచిపోయిన ప్రాంతాలు, ముగింపు లేని కథలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు, నిశ్శబ్దం తప్ప వేరే చప్పుడు లేని ఒక శపించబడిన ఊరు. అలాంటి ఒక మరచిపోయిన ప్రాంతమే ఈ రుద్రవరం. దాదాపుగా 70 సంవత్సరాల నుండి ఆ ఊరిలో ఒక్క పక్షి ఎగరలేదు, ఎలాంటి గాలి వీచలేదు, ఒక్క మనిషి కూడా లేడు. ఉన్నది ఒకే ఒక్కటి, అదే ఎన్నో ఏళ్ల నుండి ఉన్న ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు. దాని వేర్లు నిద్రపోతున్న ఒక రాక్షసుడి చేతి వేళ్లలాగా స్ప్రెడ్ అయ్యాయి. ఒకప్పుడు ఎంతో సరదాగా ఒక పండుగ వాతావరణంలా ఉండే ఈ రుద్రవరాన్ని ఆ మర్రి చెట్టు ఊపిరి ఆడకుండా చేసింది. ఆ ఊరికి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో జనాలు ఇప్పటికీ అంటూ ఉంటారు, ఆ మర్రి చెట్టు ఇంకా ఊపిరి పీల్చుకుంటూనే ఉంది అని. అజయ్ ఒక అంబిషియస్ యూట్యూబర్. ఎప్పుడు చూసినా కంటెంట్, రీచ్ అండ్ వ్యూస్ కోసం పరితపిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు తన యూట్యూబ్ వ్లాగ్స్ కోసం తన ఫ్రెండ్స్ అయిన స్నేహ, కార్తీక్ అండ్ దివ్యని రుద్రవరం విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కన్విన్స్ చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే ఇలా విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రీసెర్చ్ మొదలు పెట్టారో, ఆ రుద్రవరానికి చుట్టూ ఉన్న ఆ విలేజ్ పీపుల్ అజయ్ వాళ్ళని వెళ్ళకండి అని గట్టిగా హెచ్చరించారు. ఇక అజయ్ మాత్రం చాలా మొండిగా ఉండడంతో వాళ్ళు ఇలా అన్నారు, సూర్యాస్తమం తర్వాత ఆ ఊరిలో ఉండకండి. ఆ చెట్టు మామూలుది కాదు, ప్రాణాలతో వదలతో ఊపిరి తీసేస్తుంది అని ఆ పక్కన ఉన్న ఊరి జనాలు చెప్పారు. దాంతో అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ పగలబడి నవ్వుకున్నారు. ఆ ఊరి జనాలు చెప్పేది వినకుండా కెమెరాస్, ఫ్లాష్ లైట్స్, క్యాంప్ గేర్ అన్నీ ప్యాక్ చేసుకుని వాళ్ళ ఎస్యూవీ కారులో రుద్రవరానికి బయలుదేరారు. వాళ్ళు ఎప్పుడైతే రుద్రవరానికి చేరుకున్నారో మిట్ట మధ్యాహ్నం వెలుతురు కూడా మబ్బులు కమ్మేసి ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు, పగిలిపోయిన గోడలు, ఎండిపోయిన బావులు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో కీడు జరగబోతోంది, సంథింగ్ ఇస్ రాంగ్ హియర్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. అలా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ ఎప్పుడైతే ఆ పెద్ద మర్రి చెట్టుని చూశారో వాళ్ళ ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆ చెట్టు ఒక రాక్షసుల కోటలాగా భయంకరంగా కనిపించింది వాళ్ళకి. గాలి లేకపోయినా ఆ చెట్టు కొమ్మలు ఊగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఒక రకమైన నెగిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతలో అజయ్, సరే పదండి ఇక్కడే క్యాంప్ వేద్దాం అని ఆ మర్రి చెట్టు పక్కనే వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి అక్కడే క్యాంప్ వేసుకొని కెమెరాస్ ఆన్ చేసి ఫిల్మింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడే కార్తీక్ లేచి, వీళ్ళ కట్టుకథలు, చెట్టు ఊపిరి తీస్తుందా, ఈ చెట్టు రాక్షసుడా అని వెటకారంగా నవ్వుతూ తన దగ్గర ఉన్న ఒక కత్తితో ఆ మర్రి చెట్టు మీద తన పేరు కార్తీక్ అని చెక్కాడు. కొన్ని క్షణాల్లోనే ఆ చెక్కిన తన పేరు నుండి రక్తం రావడం మొదలైంది. అది చూసిన స్నేహ గట్టిగా అరిచింది. మళ్ళీ ఆ చెక్కిన ఆ పేరు వైపు చూస్తే ఈసారి రక్తం కాదు, ఆ చెక్కినటువంటి కార్తీక్ అనే పేరు కూడా కనిపించట్లేదు. ఇక గైస్, లెట్స్ ప్యాకప్, వెళ్ళిపోదాం, నాకు భయంగా ఉంది అని స్నేహ అంటూ ఉంది. ఇంతలో వాళ్ళ కార్ కీస్ మిస్ అయ్యాయి. వాళ్ళు ఆ రుద్రవరంలో చిక్కుకుపోయారు అన్న క్లారిటీ వాళ్లకు వచ్చేసింది. వాళ్ళు ఆ ఊరికి వెళ్ళిన సమయం మధ్యాహ్నం 1 గంటకి. కానీ దివ్య ఫోన్లో సమయం మాత్రం రాత్రి 11:59 అని చూపిస్తోంది. అందరి వాచెస్, ఫోన్స్లో కూడా అదే సమయం చూపిస్తోంది. అంత ఫాస్ట్గా రాత్రి ఎలా అయింది అని అందరి మొహాల్లో ఆందోళన. అప్పుడే ఏదో తెలియని కొన్ని గొంతులు వాళ్లకు వినపడడం మొదలయ్యాయి. ఎవరో గుసగుసలు పెడుతున్నట్టు, అరుస్తున్నట్టు, ఒకేసారి 100 మంది పిల్లలు ఏడుస్తున్నట్టుగా, కొంతమంది నవ్వుతున్నట్టుగా అజయ్ ఇంకా తన ఫ్రెండ్స్కి చెవులు పగిలిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇంతలో ఒక్కసారిగా ఆ మర్రి చెట్టు ఊడలు, భూమిలోకి వెళ్ళిపోయిన వేర్లు పైకి లేచి భయంకరంగా ఊగుతున్నాయి.
అప్పటి వరకు వాళ్లతో ఉండి సెటైర్లు వేస్తూ ఉన్న కార్తీక్ ఒక్కసారిగా మాయమయ్యాడు. ఏమయ్యాడా అని చూస్తే పెద్దగా అరుస్తూ మర్రి చెట్టు వైపుకి ఎగురుతూ కనిపించాడు. చూస్తూ ఉండగానే ఆ మర్రి చెట్టు తన నోటిని పెద్దగా తెరిచి కార్తీక్ని తినేసింది. ఆ అరుపు అక్కడ ఉన్నంత సైలెన్స్లో కూడా రీసౌండ్ లాగా వినిపించింది వాళ్ళకి. ఇదంతా లైవ్లో చూసిన అజయ్, దివ్య అండ్ స్నేహకి ఒక్కసారిగా ఫ్యూసెస్ ఎగిరిపోయాయి. అసలు ఏం జరుగుతుందో రియలైజ్ అయ్యేలోపే కార్తీక్ చనిపోయాడు. దాంతో అందరికీ భయం వేసి ఆ మర్రి చెట్టు నుండి దూరంగా పారిపోయి అక్కడే ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నారు. ముగ్గురు ఒక రూమ్ కార్నర్కి వెళ్ళి భయపడుతూ అక్కడే కూర్చున్నారు. అక్కడ వీళ్ళకి సగం చినిగిపోయి కొంచెం కాలిపోయిన ఒక జర్నల్ కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది, "The tree was never a tree. It was a punishment. A demon sealed into bark by 12 Agores. They offered the villagers sacrifice to keep it locked. But one child survived." ఆ చెట్టు అందరూ అనుకున్నట్టు మామూలు చెట్టు కాదు. ఈ ప్రపంచాన్ని మొత్తం ఒకేసారి చంపి తినేయగల పవరున్న ఒక బ్రహ్మ రాక్షసుడిని 12 మంది అఘోరీలు చాలా కష్టపడి ఆ మర్రి చెట్టులో బంధించారు. వాడు మళ్ళీ బయటికి రాకుండా ఉండడానికి ఈ రుద్రవరంలో ఉన్న ప్రజల్ని ఆ చెట్టుకి బలి ఇచ్చారు. అంతమందిలో ఒకే ఒక్క పాప బ్రతికి బయటపడింది. ఆ పాప పేరు వైదేహి. తను మహాలయ అమావాస్య రోజు పుట్టింది. ఆ రోజు ఊరిలో జనాలను అఘోరీలు ఆ మర్రి చెట్టుకి బలి ఇచ్చిన తర్వాత ఆ పాప పొదల్లో దాక్కుని అందరూ వెళ్ళిపోయాక గట్టిగా నవ్వుతూ ఆ మర్రి చెట్టుని చూస్తూ చెట్టు లోపలికి వెళ్ళిపోయి మాయమైపోయింది. ఇప్పటికీ ఆ బ్రహ్మరాక్షసుడికి తనే భోజనం అంటే నరమాంసం పెడుతోంది అని చరిత్రలో ఉంది అని ఆ జర్నల్లో రాసి ఉంది. ఇంతలో వాళ్ళ చేతిలో ఉన్న సగం కాలిపోయిన జర్నల్ పూర్తిగా కాలిపోయి దాని బూడిద కింద పడింది. సడన్గా ఆ నిప్పు ఎక్కడి నుండి వచ్చిందో వాళ్లకు అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ప్రతి ఒక్కరి మొహంలో చావు భయం క్లియర్గా కనిపిస్తోంది. వాళ్ళు ఆ పాడుబడిన ఇంటి నుంచి బయటికొచ్చి పారిపోవడానికి ట్రై చేశారు. అలా ఎంత పరిగెట్టినా కూడా, ఎంత దూరం వెళ్ళినా కూడా డెస్టినేషన్ ఆ మర్రి చెట్టు దగ్గరికే వస్తున్నారు. ఇప్పుడు ఈ రుద్రవరం అనే ఊరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఒక హాంటెడ్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఆ బ్రహ్మరాక్షసుడికి ఇల్లు. అలాగే వాడికి మళ్ళీ ఆకలి వేస్తుంది. అందుకే ఎంత ట్రై చేసినా అజయ్, దివ్య అండ్ స్నేహ ఆ మర్రి చెట్టు నుంచి దూరంగా పారిపోలేక తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నారు. ఇంతలో ఆ ముగ్గురు అలా పరిగెడుతూ మళ్ళీ అదే చోటున కలుసుకున్నారు. ఎదురుగా చూస్తే భయంకరంగా కనిపిస్తున్న మర్రి చెట్టు ఉంది. ఉన్నట్టుండి ఆ చెట్టు వేర్లు పైకి లేచి ఒక్కసారిగా ముందు ఉన్న దివ్యని చుట్టేసి చీకట్లోకి లాక్కుంది. దివ్య అరుపులు గాల్లోకి కలిసిపోయాయి. మళ్ళీ భరించలేనంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కూడా ఒకరి ఊపిరి చాలా గట్టిగా వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే ఆ చెట్టు చాలా భయంకరంగా కనిపించింది. వెంటనే అజయ్, స్నేహ అక్కడే కొంచెం దూరంలో ఉన్న ఒక పాత గుడిలోకి పరిగెత్తారు. గుడిలో వాళ్ళిద్దరికీ ఏదో ఒక పెద్ద అద్దం కనిపించింది. అదేవి పాత అద్దంలాగా అయితే లేదు, కొత్తదానిలాగా క్లియర్గా ఉంది. అద్దంలో ప్రతిబింబం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్నేహ ఆ అద్దంలోకి చూసింది. అందులో తన ప్రతిబింబంలో నల్లటి కళ్ళతో రాక్షసంగా నవ్వుతున్న ఒక ప్రతిబింబం అద్దాన్ని భయపడుతూ చూస్తున్న స్నేహకి కనిపించింది. ఇంతలో ఆ అద్దంలో స్నేహ ప్రతిబింబం ఇలా అంటోంది, "నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు నా సొంతం" అని బిగ్గరగా ఆ ప్రతిబింబం నవ్వుతోంది. అజయ్ భయంతో ఆ అద్దాన్ని తన పిడికిలితో పగలగొట్టేశాడు. వెంటనే స్నేహ గాలిలోకి లేచింది. తన కళ్ళు నల్లగా మారిపోయాయి. ఏదో మ్యాగ్నెటిక్ ఫోర్స్తో లాగినట్టు వెళ్ళి చెట్టుకి అతుక్కుపోయింది. వెంటనే అజయ్ వెళ్ళి చూస్తే స్నేహ ఒక మాంసపు ముద్దగా అయిపోయింది. ఆ మర్రి చెట్టు చాలా ఫోర్స్తో లాగడం వల్ల నెమ్మదిగా ఆ మర్రి చెట్టులోకి స్నేహ అబ్జర్వ్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అజయ్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అయింది. దాని టైటిల్ రుద్రవరపు మర్రి చెట్టు.
ఆ వీడియోలో ఒక మర్రి చెట్టు విజువల్స్ చాలా బ్లర్రీగా కదులుతూ ఉన్నాయి. చుట్టూ భయంకరమైన వాతావరణం, ఏవేవో శబ్దాలు, అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అజయ్ కెమెరాని తన వైపు టర్న్ చేసుకుని ఏదో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇట్స్ ఇన్ మీ నౌ, ఐ కెన్ ఫీల్ ద రూట్స్, డోంట్ వాచ్, డోంట్ కమ్ హియర్, ఇఫ్ యూ సీ దిస్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అని కెమెరా అజయ్ చేతిలో నుండి కింద పడిపోయింది. అజయ్ కాళ్ళకి ఆ మర్రి చెట్టు వేర్లు చుట్టేసుకొని అతన్ని పైకి లేపి దగ్గరికి తీసుకుంది. తన మెడకి ఆ చెట్టు వేర్లని చుట్టేసి తలని శరీరం నుండి వేరు చేసేసి తలని ఎడమవైపుగా పడేసింది. శరీరాన్ని పైకెత్తి అజయ్ రక్తాన్ని మొత్తం తాగేసింది. ఏదో భోజనం చేశాక నీళ్లు తాగినట్టుగా. అదంతా అయిపోయాక అజయ్ శరీరాన్ని కూడా ఎడమవైపుకి విసిరి కొట్టింది ఆ మర్రి చెట్టు. వీడియో లాస్ట్లో ఆ మర్రి చెట్టు వేర్లు కెమెరా దగ్గరికి వచ్చి కెమెరాని పట్టుకుని దూరంగా విసిరేసింది. ఆ విజువల్స్ క్లియర్గా వీడియోలో రికార్డ్ అయ్యాయి. ప్రతి పౌర్ణమికి అలాగే అమావాస్యకి రుద్రవరంలో ఉన్న మర్రి చెట్టు శక్తులు యాక్టివేట్ అయ్యి కొన్ని కిలోమీటర్ల వరకు ఆ చెట్టు నీడ పడుతుంది అని ఆ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆ నీడలో కాలు పెట్టిన వాళ్ళని ఆ చెట్టు తినేస్తుంది అని నమ్ముతారు. లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా మరుసటి రోజు నుండి కనపడకుండా పోతూ ఉంటారు. డు నాట్ గో టు రుద్రవరం, డు నాట్ టచ్ ద ట్రీ, హీ ఈజ్ హంగ్రీ అగైన్. ఆ బ్రహ్మరాక్షసుడు ఇంకా ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. తిరిగి ఇంకొక స్టోరీతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.